హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్ అండ్ కాకినాడ కోర్ట్ అండ్ పెద్దాపురం కోర్ట్. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9704449299. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ ఏంటంటే, ఒక బ్రదర్ కాల్ చేశారండి. సో ఏమన్నారంటే, మేడం మా వైఫ్ నేను చాలా హ్యాపీగా ఉంటాం, చాలా బాగా చూసుకుంటుంది నన్ను, నేను ఆమెను చాలా బాగా చూసుకుంటా, నేను చాలా ప్రేమించాను ఆమెని, ఆమె నన్ను చాలా ప్రేమిస్తుంది, మా కుటుంబంలో కూడా అందరినీ మంచిగా చూసుకుంటుంది, కానీ ఆమెకి పిల్లలు కనడం అంటే ఇష్టం లేదు. ఎందుకని అడుగుతుంటే నాకు భయం అండి, నాకు వద్దండి, పిల్లలు వద్దండి, నాకు పిల్లలు వద్దని చాలా ఇబ్బంది పడుతుంది. పిల్లల గురించి మాట్లాడుతుంటే ఆమె చాలా ఇరిటేట్ అయిపోతుంది. అదొక రకమైనగా మాట్లాడుతుంది ఆ టైంలో. కానీ ఆమె అయితే మాత్రం చాలా మంచిది. సో మా ఇంట్లో రిలేటివ్స్ కొంతమంది అందరూ చెప్తున్నారు, డైవర్స్కి అప్లై చేసేయి అని చెప్పి అడిగారు నన్ను. కానీ నాకు ఆమెకు డైవర్స్ ఇవ్వడం అసలు 1% కూడా ఇష్టం లేదు. ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని అడిగారండి ఒక బ్రదరు. చూడండి బ్రదర్, మీరేంటంటే ఆమె చాలా మంచిదని మీరే చెప్తున్నారు, ఆమె మంచిగా చూసుకుంటుంది, మీరు మంచిగా చూసుకుంటుందని మీరే చెప్తున్నారు. సో పిల్లలు కావాలనుకుని అడగడం కూడా మీది తప్పు కాదు, 99% మీది కూడా అడగచ్చు. కాకపోతే మీరు ఆమె పిల్లలు కనట్లేదని చెప్పేసి ఆ రీజన్ ద్వారా మీరు డైవర్స్కి అనేది అప్లై చేస్తే మీకు డైవర్స్ వచ్చే అవకాశాలు అయితే పెద్దగా ఏం లేవు. డైవర్స్ రాకపోవచ్చు, 99% డైవర్స్ రాకపోవచ్చు. సో మీరేం చేస్తారంటే, నా సలహా ఏమిటంటే, మీరు ముందు ఒక డాక్టర్ని కలిసి ఆమెకి కౌన్సిలింగ్ ఇప్పించండి, మెంటల్గా ఆమెకి కౌన్సిలింగ్ ఇప్పించండి. కూర్చోబెట్టి ఆమెకి ఇది పరిస్థితి ఏంటమ్మా, మనకి ఇలా ఉండాలి పరిస్థితి, పిల్లలు మనకు ఉంటే మంచిది, నాకు పిల్లలు అంటే ఇష్టము, నాకు పిల్లలు కావాలి అని మీరు ప్రేమగా మాట్లాడండి ఆమెతో. అలాగే ఒక డాక్టర్ని కలిసి ఆమెకి ఏమైనా భయాలు ఏమైనా ఉన్నాయో, అసలు ఆమె ఎందుకు వద్దంటుందో పిల్లల్ని, అది కూడా మీరు తెలుసుకోండి. అసలు మెయిన్ పిల్లలు ఎందుకు వద్దంటుంది అన్నది ఒకటి తెలుసుకోండి. తర్వాత ఏంటంటే, ఆమెకి ఏమైనా ఆరోగ్య పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆవిడకి హెల్త్ బాగోదా, లేకపోతే మెంటల్గా ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా అన్నది. మీకు చాలా ప్రేమ అంటున్నారు కాబట్టి మీ భార్యకి ఆ ప్రేమతోనే అడగండి. మీరు ప్రేమతోనే అడిగి కూర్చోబెట్టి ఒక డాక్టర్ని కలిసి మీరు కౌన్సిలింగ్ ఇప్పించండి ఆమెకు. ఏం కాదమ్మా, ఏం పర్వాలేదు, భయపడాల్సిన పని లేదని అనండి.